వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన మీద అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కావడం అంతా ఒక వ్యూహం ప్రకారమని అంటున్నారు. లేటెస్ట్ గా కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మీద అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాని మీద యాక్షన్ తీసుకోవాలి అని ఆయన కోరారు. అంతేకాదు ఏపీలో అనేక చోట్ల నాని మీద కేసులు పెట్టారు. గుడివాడలో అయితే నాని రాజకీయానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నాని అనుచరులు ఆక్రమించారు అని చెప్తున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటమి తర్వాత గుడివాడలో నాని అడుగు పెట్టలేని విధంగా పరిస్థితిని కల్పించారు. ఒక విధంగా చెప్పాలి అంటే నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన అక్కడి నుంచే తన మీద నమోదైన అన్ని కేసులకు సంబంధించి బెయిల్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్టు చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని వైపు రాజకీయం మళ్లింది అని అంటున్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న కొడాలి నాని వరద సహాయ చర్యల మీద ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఆయన గతంలోలా అసభ్య పదజాలం ఉపయోగించకపోయినా ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. దాంతో పాటుగా గుడివాడలో తన రాజకీయాన్ని మళ్లీ గట్టిపరచుకోవడానికి నాని చూస్తున్నారని అంటున్నారు. నిజానికి ఓటమి తర్వాత కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతారని అనుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఆయన మీద వరుసగా కేసులు పెట్టడం, టార్గెట్ చేయడంతో రాజకీయంగానే వాటిని ఎదుర్కోవాలి అని ఆయన పట్టుదలగా ఉన్నారు. దాంతో పాటు తన అనుచరులకు ధైర్యం చెబుతూ మంచి రోజులు వస్తాయని నాని అంటున్నారు. దాంతో గుడివాడలో నాని ఎంట్రీ తొందరలోనే ఉంటుందని కూడా ఒక టాక్ నడుస్తోంది. నాని తప్ప గుడివాడ వైసీపీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఒక పిలుపిచ్చినట్లుగా ప్రచారం సాగింది. గుడివాడలో వైసీపీ అన్న పేరు వినిపించకూడదు అన్న పట్టుదలతో టీడీపీ పనిచేస్తోంది. మరోవైపు చూస్తే నాని తన అనుచర గణాన్ని కాపాడుకోవడమే కాకుండా టీడీపీకి సరైన సమయంలో కౌంటర్ ఇవ్వాలి అని చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి 90 రోజులైనా కొడాలి నానిని అరెస్టు చేయకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని అంటున్నారు. కొడాలి నానినే ఫస్ట్ అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అది మాత్రం జరగలేదు. నాని కూడా అజ్ఞాతంలో ఉంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని అరెస్ట్ అన్నది ఆలస్యమే అయ్యింది. అయితే టీడీపీ కూటమి ఎత్తులకు నాని పై ఎత్తులు వేస్తూ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడ వరదలతో నిండా పనిలో పడిన టీడీపీ పెద్దలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. దాంతో వారు మళ్లీ రాజకీయంగా ఫోకస్ పెడుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే తొందరలోనే కొడాలి నానిని అరెస్టు చేయాలి అని టీడీపీ కూటమి పెద్దలైతే పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు. కొడాలి నాని అరెస్టు టీడీపీకి ఇప్పుడు అతి ప్రధానంగా ఉంది అని అంటున్నారు. మరి నాని బెయిల్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నానిని కట్టడి చేస్తేనే రాజకీయంగా అది అతి పెద్ద విజయం అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా ఏపీ పాలిటిక్స్ గుడివాడ వైపుగా మల్లుతున్నాయన్నది వాస్తవం.